అందరికీ నమస్కారం. హైషీ మేకర్స్ వెల్కమ్. మీరు రెసిపీ ఏంటనుకున్నారా? నిన్న వండిన పప్పు ఫ్రిడ్జ్లో ఉంది. ఆ పప్పుని ఇప్పుడు ఎలాగా పప్పుచారు చేయాలి, సాంబార్ చేసుకోవాలి, పప్పు వేస్ట్ చేయకుండా ఫ్రిడ్జ్లోనివి తిన్ను అంటారు కదండి. అలాంటి మనం తిరిగి ఇలాగా మనం వండుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది, మంచి ఆరోగ్యం కూడా, ఏం పర్వాలేదు. ఇప్పుడు కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఇప్పుడు దాంట్లోని పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, ఉల్లిపాయ, ఇంగువ అన్నీ వేసేసుకొని బాగా వేపుకోలేదని చూసారు కదా. నేను అవన్నీ వేసాను. వేసి ఇప్పుడు బాగా వేగిపోయిన తర్వాత పప్పు చూస్తున్నారు కదా పక్కన. ఆ పప్పు ఏంటంటే నిన్న టమాటా పప్పు చేశానండి. అది మిగిలిపోయింది. దాన్ని నుంచి మళ్ళీ మరుసటి రోజు తినాలంటే పిల్లలు తినరు కదా. అందుకని నేను పప్పుచారు చేశాను. దీనికి సైడ్ డిష్గా నేను ఎగ్ క్యూబ్స్ మసాలా గ్రేవీ కర్రీ చేశానండి. అది ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, మా ఛానల్లో ఉంటుంది చూడండి. ఎగ్ క్యూబ్స్ గ్రేవీ కర్రీని ఈ సాంబార్ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. రెండును హోటల్లో తిన్నంత టేస్ట్ వచ్చిందండి. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనేసి నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇప్పుడు ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం కస్తూరి మేతి, పసుపు వేసాను. వేసి బాగా కలుపుకోవాలి. కస్తూరి మేతి వేయడం వల్ల ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ ఉంటుంది. మనం ఆ రోజు ఆకుకూర తీసుకోం కదా, ఈ విధంగా ఆకుకూర తీసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోండి. మీరు ఎంత మీరు పులుపు తింటారో దాన్ని బట్టి వేసుకోండి చింతపండు రసం. నేనైతే పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు రసం తీసుకున్నానండి. తీసి ఇలాగా వేసాను. వేసి వాటర్ వేసాను అనమాట. వేసాక కొంచెం ఇలాగ మరుగుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగబెట్టుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు పచ్చి వెల్లుల్లిపాయ వేసి 3 పచ్చి వెల్లుల్లిపాయలు చితగొట్టుకొని వేసుకోండి. దాని తర్వాత సాంబార్ పొడి వేయండి. ఇంకా మీకు ఇంగువ స్మెల్ ఇష్టమో అనుకుంటే కొంచెం ఇంగువ వేసుకోవచ్చు, లేదంటే వేయవసరం లేదు, స్కిప్ చేసేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను సాంబార్ పొడి, కొత్తిమీర నేను టమాటా పప్పులో వేసేసానండి. అందువల్ల నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. టమాటాలు కూడా నేను పప్పులోనే వేసాను కదా, అందుకని టమాటాలు కూడా నేను యాడ్ చేయలేదు. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇదే విధంగా మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ముందు రోజు పప్పు ఉడకబెట్టేసుకొని మరుసటి రోజు ఇలా సాంబార్ పెట్టేసుకోవచ్చు. ఈ ముక్కలు వేయకముందు మీరు పులుపు వేయకముందు ముక్కలన్నీ వేసేసి ఉడికించేసుకొని ఇలా పులుపు వేసేసి ఇలా కూడా చేసుకున్న సాంబార్ రెడీ అయిపోతుంది ఈ విధంగా. ఇప్పుడు చూస్తున్నారు కదా, మా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్. మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా రెసిపీస్ అని ఇంకొంతమందికి వెళ్తాయి. అందరూ కూడా నేర్చుకుంటారు కదండి. అందుకని మాకు హెల్ప్ చేయండి. థ్యాంక్ యూ.